అనేది మనం చెప్పగలం ఆయన కావలి ప్రజానీకానికి తెలుసు. ఎందుకంటే ఈరోజు ఆడ బోర్డు చూడండి, చూసాగా ఆ బోర్డు మీద రాసింది మేము ఇచ్చిన పథకాలు అయితేనేమి. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం ఉంటుంది, ఒక ఆర్బీకే సెంటర్ ఉంటుంది, ఒక హెల్త్ సెంటర్ ఉంటుంది. అదేవిధంగా కావలి నియోజకవర్గం ఒక హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కొన్ని హెల్త్ సెంటర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఈ పాత డ్రైన్స్ కావచ్చు, అదే పొగాగడ్డి నగరు అడంతగడ రోడ్స్ కావచ్చు, అదే ఇందిరమ్మ కాలనీ రోడ్స్ కావచ్చు, అదే రెండో వార్డులో ఈరోజు డ్రైన్స్ రోడ్స్ వర్క్స్ జరుగుతున్నాయి అవి కావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ కాకుండా ఈరోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు, కావలి ట్రంక్ రోడ్డు కూడా రెండు సైడ్ డ్రైన్స్ అయిపోయినాయి. కొన్ని అనివార్య కారణాలుగా ఒక కాంట్రాక్టర్ చేసిన దొంగ పనులుగా ఈరోజు ఆ క్వారీ మూయటం వల్ల ఈరోజు ఆ రోడ్డుకి సంబంధించిన మెటల్ మరి సపరేట్ టెండర్స్ చేసేదానికి రెడీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చేయడమే కాకుండా సంగం బ్యాగేజీ బైపాస్ కెనాలు, అదే కావలి బ్యాగన్ సింగదేవారు, ఇవన్నీ కూడా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినాడు. ఇన్ని పనులు చేస్తుంటే అభివృద్ధి అనేది ఈరోజు ఏమైందని మీరు అడుగుతున్నారు. ఇది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు ఇవ్వటం వల్ల ఈ కోవిడ్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఈరోజు హ్యాపీగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా కూడా ఈరోజు ఉన్నారు. అదేవిధంగా పిల్లల చదువు కోసం స్కూల్స్ ఈరోజు పాత స్కూల్స్, అదేవిధంగా 6 మున్సిపాలిటీ స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఒక పాత స్కూల్కే దాదాపు 2.3 crores ఇవ్వటం, దానికి సంబంధించి బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ కావటం, అదేవిధంగా క్లాస్ రూమ్స్లో పెయింటింగ్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇవ్వడం, ఇవన్నీ కూడా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు భాగం. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా గడప గడపకి మేము పోయినప్పుడు వాళ్ళంతా కూడా ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదించారో, అభినందించారో, హారతి ఇచ్చారో, ఇంటికి పిలిచి మమ్మల్ని ఎంత బాగా చెప్పారో. ఎందుకంటే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అవడం వల్ల మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇంజనీర్ అవుతున్నారు, డాక్టర్ అవుతున్నారు. ఈరోజు మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈరోజు పేదరికం నుంచి మేము ఈరోజు రక్షాధికారం అయ్యాము జగనన్న అని చెప్తున్నారు. ప్రతిపక్షాలను కలిసి టీడీపీ, జనసేన అన్ని పొత్తులు పెట్టుకుని మిమ్మల్ని ఎలాగైనా ఓడిస్తామంటున్నారు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు మామూలుగా ఒక భగవంతుడు ఉంటే వాడిని కొట్టాలంటే ఏం చేస్తారు? అందరూ కలిసి చుట్టుముట్టి కొట్టాలని చేస్తారు. సింహము ఎప్పుడు కూడా అడిగో సింహమే, ఎన్ని జంతువు అన్నీ కలిసి వచ్చినా కూడా దాన్ని ఏం చేయవు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. ఈరోజు 175 సీట్స్లో ఈరోజు పోటీ చేస్తున్న వ్యక్తి, దమ్మున్న ముఖ్యమంత్రి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏదేదో మాట్లాడతాడు, ఏదేదో చెప్తాడు. లాస్ట్కి ఆయనకి ఇచ్చింది సీట్లు 23, అవి కూడా ఇస్తారో ఏదో ఒక బీజేపీ వస్తే అవి కూడా తగ్గిస్తారు. ఇంత చించుకొని అలిసిన ఆయన మరి బయటకు వస్తే జనాలంతా పిక్కలంతా పాపం ఆయన మీద ఎన్నో ఆశ పెట్టుకొని సీఎం అంటామంటే ఆయన ఉబ్బిపోయి ఈరోజు 23 స్థానాలకి పరిమితమైన ఆయన సీఎం అవుతాడు, ఏమవుతాడు? కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ప్యాకేజీ. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదానికి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ కావాలంటాడు, ఒక పక్క బీజేపీ కావాలంటాడు, ఇంకో పక్క ఇంకో పార్టీ కావాలంటాడు. ఇదంతా కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నన్ను మడిచేస్తాడో, ఎక్కడ తొక్కేస్తాడో, ఈ ఆంధ్రప్రదేశ్లో కాకుండా తగిమేస్తాడో అనే భయంతో ఈరోజు అందరూ కలిసి ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు అందరూ కలిసి పోటీ చేస్తున్నారు. అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని పోరాడుతున్నారు, వాళ్ళంతా కూడా పెత్తందాగా పక్షాన్ని పోరాడుతున్నారు. కావగా కూడా ఈరోజు మేము పోరాడేది సంస్కారానికి అహంకారానికి మధ్య ఈరోజు కావగా పోరాటం జరుగుతుంది. ఈరోజు ఆ పక్క ఉన్న తెలుగుదేశం పక్కన ఉన్న నాయకులు గూండాగని రౌడీని పెట్టుకొని ఈరోజు భయపిస్తా ఆయన ఏమైనా అంటే రౌడీజం చేస్తారంట, ఎగోకి వచ్చి కొడతారంట. వీటితో భయపిస్తే ఈరోజు కావగా భయపడేవారు కాదు, చాలా బాగా అన్నీ తెలుసుకున్నవారు. కాబట్టి ఈరోజు జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి అహంకారానికి జరుగుతుంది. సంస్కారానికి ఓటే తెలుసుకుంటే ప్రజలంతా కూడా గెలిపించాలంటే, మంచిగా ఉండాలంటే, కావాలని ప్రశాంతంగా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. అహంకారానికి ఓటేయాలంటే అది తెలుగుదేశానికి వేస్తారు. కాబట్టి వాళ్ళకి తెలుసు ప్రజలకి
దేనికి వేస్తావు చూడండి తొందరగా ఏమైనా రేపు అయినాగో సినిమా ప్రజలు చూపిస్తారు. సార్ ఇది ఒక విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని 151 స్థానాలు గెలిపించిన ముఖ్యమంత్రిని ఒక సైకో అని నారా లోకేష్ వ్యక్తి కుర్చీ మడత పెడతామంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ అని అంటున్నారా? మీరు దీన్ని ఎలా భావిస్తారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా అనొచ్చు వాళ్ళు, కానీ అదే ఇప్పుడు చెప్పింది మీకు సంస్కారము అహంకారంతో మాట్లాడేవాని ప్రజలు రేపు ఏమైనా ఏ విధంగా మడత పెడతారో పెద్దగా చూపిస్తారు. వాళ్ళకి మేము చెప్పగా పెద్దగా తప్పకుండా చూపిస్తారు. కావాలిగా కూడా అటువంటి వాళ్ళకి ఏం చేయాలో పెద్దగా తప్పకుండా చూపిస్తారు సినిమా. సార్ మీరు రాజశేఖర రెడ్డి పరిపాలన చూశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. రాజశేఖర రెడ్డి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత రాజశేఖర రెడ్డిని తన బీట్ చేశాడని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో? దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పారు, మా నాన్న ఒక అడుగేస్తే నేను 2 అడుగు ముందుకేస్తాను. అదేవిధంగా ఈరోజు ఆయన ఏవైతే పెట్టాడో ఆయన ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చాడు. కాకపోతే ఒక లిమిట్ అమౌంట్ పెట్టాడు, ఇంత అమౌంట్ మేము ఇస్తామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిమిట్ అనేది తీసేసి ఎంత ఫీజు అయినా సరే నేనే చేస్తానన్నాడు. ఈరోజు స్కూల్స్ ఏ విధంగా చేశాడో తెలుసు. ఆరోగ్యశ్రీ ఆయన కొన్ని జబ్బుకి పెడితే ఈయన మొత్తం జబ్బుకి ఆల్మోస్ట్ ఈరోజు ఆరోగ్యశ్రీగా వచ్చే విధంగా పెట్టాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు 4 అడుగు ముందుకేసే చేస్తానని ఈరోజు వాళ్ళ నాన్నగారి పేరు నిలబడుతున్నాడు. చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని ఇచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను. సింహం కడుపున సింహం పుట్టిందని రాజసీమ ప్రజలు ప్రకాశం నెల్లూరు జిల్లా ప్రజలు అనేది ఎక్కువగా భావించారు. కానీ అది నిజమైందని ప్రూవ్ అయింది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? నిజమే, సింహం కడుపున సింహం కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏది పెట్టినా కూడా ఏ కార్యక్రమం చేపట్టినా ఏ విధంగా ప్రజా మద్దతు ఉందో చూస్తా ఉన్నావు. అదే లోకేష్ పాదయాత్ర చేసాడు కావగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు వస్తే డ్రోన్స్ పెట్టి తీస్తే జనాలు కాక విగవిగాడి తన్నకగాడి కొట్టుమిట్టాడు తెలుగుదేశం కూడా నేను చెప్తాను.